సతీమణి గారు మీడియా ముఖంగా చాలా అమాయకంగా మాట్లాడారు. ఎంతో సింపతి పొందాలని చెప్పేసో ఇంకోటో అది ప్రజలే అర్థం చేసుకుంటారు. అక్కడ ఉన్న ర్యాంపు దాదాపు 5 ఏళ్ల పైనుంచి ఉంది. దానివల్ల ప్రజలు ఎంతోమంది ఎన్నోసార్లు ఇబ్బంది పడ్డారు. చిన్నపిల్లలు ఆడుకునేదానికి ఇబ్బందిగా ఉంది. కార్ పార్కింగ్కి పైకి ఎక్కించడానికి వాళ్ళకు అనుకూలంగా వేసుకున్నారు కదా తప్ప వాళ్ళు ఏ పొద్దు కార్ పార్కింగ్ అనేది పైన పెట్టింది లేదు. వాళ్ళు కార్ పార్కింగ్ ఎప్పుడు సచివాలయంలోనే పెడుతున్నారు. సచివాలయానికి ఎదురుగానే వాళ్ళ ఇల్లు కూడా ఉండేది. అక్కడ వృద్ధులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇబ్బందిగా ఉంది. ఎవరన్నా పోతున్న ప్రజలు వెళ్ళడానికి కూడా కారు అక్కడ చాలా ఇబ్బందిగా ఉంది ఎక్కి దిగడానికి. మీరు ఏ విధంగా అంటున్నారు ప్రజాప్రతినిధి మా వారికి తెలియదా అని? తెలిసి కూడా ఎందుకు వేశారు? మరి తెలిసి కూడా ర్యాంప్ ఎందుకు వేశారు? ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని తెలియదా? అది కార్పొరేషన్ది, ప్రజలది స్థలం, రోడ్డు అని చెప్పేసి తెలియదా? మీ సొంతం అయితే కాదు కదమ్మా. మీరు ఏ విధంగా చెప్తున్నారు అంత అమాయకంగా? ఇది మా 3 సార్లు కార్పొరేటర్ మేయర్గా ఉన్నారని చెప్పేసి. మరి అంత ప్రజాప్రతినిధి అయినప్పుడు వారి భార్యగా మీకు తెలియదా? వారికి తెలియదా? మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు అది అంత అమాయకంగా? మీరు కొంచెం దీన్ని గ్రహించుకొని తెలుసుకొని మాట్లాడాలమ్మా. అమ్మా, ఈ అబద్ధపు మాటలన్నీ మీరు మానేసి మీరు చేసిన దానికి ప్రజలకు క్షమాపణ చెప్తే మంచిది. క్షమాపణ చెప్పాలని మేము కోరుకుంటున్నాము. వీలైతే మీ భర్త ద్వారా కూడా క్షమాపణ చెప్పించవలసిందిగా కోరుకొని, రాజకీయం చేస్తే హుందాతనంగా చేయాలి కానీ తప్పు చేసి కూడా దాన్ని సమర్థించుకోకూడదు. మీరు ఈరోజు ప్రజలకు తప్పు చేశారు, వాళ్ళు మీ వల్ల వాళ్ళు అసౌకర్యానికి 4 సంవత్సరాలుగా గురి అయ్యారు కాబట్టే మీరు ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మేము కోరుకుంటున్నాము.